హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక మంచి వీడియోతో అయితే వచ్చాం. థంబ్నెయిల్ చూసి నేను టెంకాయ తోపు కొనేసా అని అనుకోబాకండి. టెంకాయ తోపును వచ్చి లీజ్ తీసుకున్నాం అనమాట. ఇదంతా ఒక ఎకరా అంటే మనకి దగ్గర ఒక 80 సెంట్లు దాకా అయితే ఉంటుంది. మనం మెయిన్గా ఈ తోట ఎందుకు తీసుకున్నాం అంటే మనం నేచర్కి తగ్గట్టుగా వంటలు చేయాలని చెప్పి అయితే దీన్ని తీసుకున్నాం అనమాట. నాకు మామూలుగానే ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. అంటే మనం ఇక్కడే కూరగాయలు పండించి ఇక్కడ నుంచే మనం కూరగాయలు కోసుకొని వెళ్ళి ఒక ప్లేస్లో పెట్టుకొని అక్కడ పొయ్యి మంట చేసి ఆ విధంగా వండదామని అయితే నా డ్రీము. మొత్తానికైతే ఇప్పుడు సక్సెస్ అయితే చేయబోతున్నాం ఇంకొన్ని రోజుల్లో. సరే, ఇంక పదండి మన ఈ చిన్న సరే మన మరితాడు కాదు, మరితాడు వచ్చేస్తుంది నాకు. సరే రండి, ఇంకా మన ఈ టెంకాయ తోపు అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇదే మనం తీసుకున్న టెంకాయ తోపుకి ఎంట్రన్స్ అనమాట. ఒకవేళ కారు వేసుకొచ్చినా సరే కారు లోపలికి అయితే వెళ్ళిపోద్ది అనమాట. స్టార్టింగ్ ఇక్కడ రాగానే ఈ కైలుగా లైన్ వచ్చి ఇక్కడ వచ్చేసి కొంచెం మిరప నారు అయితే వేస్తున్నారనమాట. మిరప చెట్లు కూడా కొంచెం బాగానే వచ్చున్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ఈ మిరప చెట్లు అనేది వేసి ఒక షెడ్ అయితే వేపిద్దాం అనుకుంటున్నాం. ఈ ఇసుక వచ్చేసి మనం తోలుచుకున్నాము. అది ఎందుకు తోలిచ్చామో నెక్స్ట్ ఈ వీడియోలో చెప్పాను. నేనైతే స్టార్టింగ్ ఈ టెంకాయ తోపు తీసుకునేటప్పుడు స్క్వేర్ టైప్లో ఉంటుంది అనుకున్నాను. ఇది స్క్వేర్ టైపులు కాదనమాట, రెక్టాంగిల్ టైపు. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చాం కదా, అక్కడ నుంచి పొడుగ్గా ఉంటుంది. ఈ టెంకాయ తోపు ఏంటంటే రోడ్డుకి పక్కనే ఉంటుంది. సో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో ఒకరు ఇక్కడ జస్ట్ నార్మల్గా వస్తుంటారు అనమాట. వచ్చినప్పుడు వాటర్ బాటిల్స్ ఈ విధంగా ప్లాస్టిక్ అయితే వేస్తున్నారు. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ మొత్తం తీసేసేది మొత్తం ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. నా ఒపీనియన్ ఏంటంటే మన ఈ తోట ఉంది కదా, ఈ తోట మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ మేము సామాన్లు అంటే మామూలు కుకింగ్ కోసం తెచ్చుకుంటాం కదా, ఆ సామాన్లు తెచ్చుకున్నా సరే మొత్తం జాగ్రత్తగా ఒక డబ్బాలో వేసి బయటపడేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది వరకే మనం తీసుకుంది. ఇది వచ్చేసి వేరే వాళ్ళది. నాకేమనిపించిందంటే ఇప్పుడు ఈ కట్ట ఉంది కదా, ఈ కట్ట మొత్తం ఫెన్సింగ్ అని ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకున్నాను. సర్లే, మనకి ఏదో ఒకటి అవసరం కాబట్టి తీసుకున్నాం. పైన మనమే వేసుకుందాం అంతే. మనం తీసుకున్న టెంకాయ తోపు పక్కనే పనగంటాకు చూడండి ఎంత ఉందో. ఇది కానీ మన ఇళ్ళ కాడ లేడీస్ కానీ చూసారు అనుకోండి, నీకా నాకా ఏం బ్రో కోసుకొని వెళ్ళిపోతారు అంతే. కానీ ఆకు కొంచెం మచ్చలు వచ్చినట్టుంది, ముదిరిపోయింది అంతే. ముదిరిపోయిల్లా బ్రో? ఈ తోటలో పనగంటాకే కాకుండా టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, తర్వాత గోంగూర వేసున్నారు, మిరపనారు వేసున్నారు. మనం తీసుకోక ముందు వేసారు, దానికి కూడా కొంచెం తీసుకున్నాం. మీరు స్టార్టింగ్ లో చూసారు కదా షెడ్ వేస్తారని చెప్పి, అక్కడ ఈ తీగలు కూడా కనబడ్డాయి నాకు. ఒకటైతే తీసుకొచ్చా చూపిద్దామని మీకోసం. చూడండి, ఇది ఇప్పుడు కాదు బ్రో, ఎప్పుడుదో ఇది గిటక బారిపోయింది అసలు. తేగల సీజన్ అయిపోయింది, మళ్ళీ ఏం బలే హైలైట్ బ్రో అసలు. ఏడ పట్టావు, బలి పట్టావా? ముందు వేస్తున్నారు అందుకని. మా వాడు అక్కడ బిజీగా చూస్తాండి, నేను టెంకాయలు ఏరుకుంటా ఉన్నా ఎక్కడ వాటర్ ఉందేమో అని. ఇదే దాచిపెట్టినట్టున్నారు. అరే దీని నిన్న టెంకాయ నీళ్ళు ఉన్నాయి, కొట్టుకొని తాగుదాం. కత్తి తీసుకొచ్చుంటే బాగుండేది బ్రో. ఆన్లైన్లో అవి ఉన్నాయి చూడు బ్రో, మామూలుగా పొడుచుకొని తాగేసేటి. అవి ట్రై చేద్దాం తెచ్చుకొని. చేత్తోనే తీసి నూకుతాను నేనైతే. బ్రో కీస్ ఉన్నాయా? బండి కీస్ వద్దులే బ్రో. ఇటీ ఎంత పొడిచినా దిగుతాయి. నీకెందుకు ఇటీ బండి కీసి? మా వాడి దగ్గర బండి కీసి ఇప్పించుకొని మరి ట్రై చేస్తాను నేను. బండిలో వెళ్తే చూడు గట్టిదేనా కాకపోతే ఇంటికి చేసినట్టున్నాడు చూస్తుంటే. ఫ్లాష్ మ్యాన్ అయితే ఈ ఆటికి ఇంటికి పోయి కత్తెత్తుకొచ్చేసింది వాడు. కుళ్ళిపోయిన టెంకాయ ఎంత లావును కలిపెడుతున్నారు మీరు? నాకు డౌటే బ్రో, కుళ్ళిపోయింటుంది అనుకుంటున్నాను. దాచిపెట్టున్నారు బ్రో, ఎవరో దాచిపెట్టున్నారు. మరి అది చూద్దురా ఎన్ని కాయలు దాచిపెట్టినారు, అది చూపిస్తారా? ఇంకా ఇది వచ్చేసి ఈ తోటకి లాస్ట్ అనమాట. మనకు ఒక కాలం మోటార్ బంద్ చేయకపోయినా ఇక్కడ వచ్చేసి కాలువ ఉంది, అది చిన్న కాలువ. ఈ కాలువలోంచి నీళ్ళని ఇటు కొట్టుకోవచ్చు. మోటార్ కూడా చూపిస్తాను. మోటార్ వచ్చేసి మనం స్టార్టింగ్ వచ్చాం కదా, అక్కడే ఉంది మోటరు. లోతు పాయింట్ అది కాక లోతు పాయింట్ అయితే ఈ కాలువ లోతు ఉంటుంది బ్రో. ఈ కాలువ లోతు నాకు డౌటే బ్రో, దిగితే కానీ తెలియదు అంట. ఒక 4 అడుగులు దాకా ఉండొచ్చు అనుకుంటున్నా. కేజీఎఫ్
కేజీఎఫ్ మాది డైలాగ్ చెప్పాలి బ్రో, దిగితే కానీ లోతు ఎంత తెలియదు. ఆహా. జాగ్రత్త బ్రో. ఈ తీగలు ఉంటాయి. ఒకటి రెండు మామిడి చెట్లు బాగానే ఉన్నాయా? ఏం బ్రో సక్సెస్ఫుల్గా బొక్క పెట్టావా? ఇంకో కాయ అయితే తీసుకొని ట్రై చేస్తా అన్నా. ఏదో చెప్పాలనుకున్నావు చెప్పు ఫస్ట్. ఇందాక ఇది చూసావా, ఈ భూమిలో ఉంటే అంట సారం ఎక్కువ ఉన్నట్టంట భూమికి మట్టికి. ఓకే ఓకే. ఈ భూమిలో కదా నీళ్ళల్లో కదా ఉండేది? ఏమో నీళ్ళలో మా నాన్న అటు చెప్పిండయ్యా. నీళ్ళల్లో ఉంటాయి నత్తకొల్లలు కదా, అవి భూమిలో కనబడితే మంచి సారం ఉన్న భూమి అని. ఓకే ఓకే. ఈ అర్థవంశు ఇట్లాంటివి కనబడితే మనకి వీటితో పాటు పాములు కూడా కనబడతాను. పాములు కుసం ఉంది అక్కడ చూసావా? చూసా, స్టార్టింగ్ లో పెద్ద కుసుమ ఒకటి ఉంది. చూపిస్తా మీకు కెమెరాలో చూపిస్తా. ఈ టెంకాయ తోపులో కొబ్బరి చెట్లు వచ్చేసి మొత్తం 43 దాకా అయితే ఉన్నాయి. టెంకాయలు కాసేటివి వచ్చేసి 32 అయితే కాస్తాయి. అంటే లెక్కేసుకున్నాం అనమాట మేము రాగానే, ఫస్ట్ లెక్కేసాము. ఇదిగో ఇది చూడండి ఎగ్జాంపుల్. ఈ చెట్టుకి చూడండి ఒకసారి టెంకాయలు. ఇదిగో టెంకాయలు కొంచెం బాగా ముదిరిపోయి ఉన్నాయి. లేత అయినప్పుడు కోసుకుంటే బాగుండేది. బ్రో నువ్వు ఒకటి గమనించా, బయట టెంకాయ చెట్లు అయితే చాలా ఎత్తుకుంటాయి. ఇవి అయితే చూడు ఎంత హైట్ తక్కువ ఉన్నాయో, అసలు చేయగానే కాయలు కూడా అందేటట్టు ఉన్నాయి. అవును. ఈ గెల వచ్చింది అనుకోండి, జస్ట్ కొబ్బరికాయ అనుకో లాక్కొని చెలుక్కొని కుట్టుకుట్టు తాగేయచ్చు. మేము మెయిన్ తీసుకుంది వీడియోస్ కోసమే, అలాగే ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దామని చెప్పేసి. ఈ టెంకాయలు అమ్ముకొని ఏదో సంపాదించేసుకుందాం అంత అని కాదనమాట. అన్నట్టు ఇందాక ఒక చెట్టు కూడా చెప్పడం మర్చిపోయినా, మన దాంతో తాటి చెట్లు కూడా ఉన్నాయి, 1-2. ఇప్పుడు కలిగిమంటే దాన్ని గీసి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది కదా బ్రో. ట్రై చేయి, నాకు కూడా తాటి చెట్లు ఎక్కడ ఉన్నాయి. రికార్డ్ చేస్తా ఉన్నావా? అవునా? తాటి చెట్లు ఎక్కడ నాకు కూడా చాలా ఇష్టం. ఒకసారి నాకు ఎక్కాలండి బ్రో ఖచ్చితంగా. సరే నేను ఎక్కిస్తాను నేను తాటి చెట్టు. నువ్వు 10 అడుగులు ఎక్కావనుకో 1000 రూపాయలు నేను ఇస్తాను నీకు. సరే. 10 అడుగులు ఎక్కకపోతే 1000 రూపాయలు నువ్వు నాకు ఇవ్వాలి. సరే అట్టే కానీ ఏం లేదు. నేను స్టార్టింగ్ చిన్నప్పుడు మా ఫ్రెండ్కి నేర్పించా అనమాట. వాడు లావుగుంటాడు పవన్ అని, వాడికి నేర్పించా. ఈ మోకు బంధం వేసుకొని ఇట్లాగా బంధం అంటే మోకు గట్టిగా తన్ని ఇట్లా కాళ్ళు పైకి లేపుతారు కదా, లేపేటప్పుడు కాళ్ళు లేయట్లే వాడికి అసలు అంటున్నాడు. మరి ఏంద్రా ఏమైందిరా అంటే, ఒరే మామ కాళ్ళు లేయట్లేదురా అంటున్నాడు. అదే సింపుల్గా నేను తీసుకెళ్ళి ట్రై చేశాను. ఇటు పట్టుకుని అట్టగా జుమ్మని చెట్టు పైకి వెళ్ళిపోయా. బ్రో వాళ్ళు వేరు నేను వేరు, నేను ఖచ్చితంగా ఎక్కి చూపిస్తా. 1000 రూపాయలు రెడీ చేసుకో నువ్వు ఫస్ట్. రెడీ, నేను రెడీ. నాకు నమ్మకాలు లేవు ద్వారా నువ్వు ఎక్కుతావనే, కానీ నేనైతే ఎక్కి చూపిస్తా. మీ అందరి కోసం తాటికాయలు కూడా కోసి మరీ చూపిస్తా నేను ఖచ్చితంగా చెట్టు ఎక్కి. మన ఛానల్ చూస్తూనే ఉండండి మీరు. తాటికాయలు కోసి అన్న నమ్మకం లేదు, ముందు 10 అడుగులు ఎక్కువ చాలు. అది నా నమ్మకం. చూద్దాం. సరే ఎక్కలేమనుకుంటున్నది. ఓకే నేనైతే ఎక్కుతాను. మనం ఈ తోటని లీజుకి తీసుకునే ముందరే ఈ విధంగా అయితే ఎరువులు పెట్టించారు. ప్రతి ఒక్క చెట్టుకి అది పనిగా ఎరువు అయితే తోలిచ్చి ఎరువు అయితే పెట్టారు. ఈ రోజే మామిడి చెట్ల కోసం మందు అయితే తీసుకుని వచ్చాను. ఈ స్థలంగా అన్నోళ్ళు ఏం చెప్పారంటే, పూత వచ్చేదానికి ఒక మందు ఉంటుందంట. ఈరోజు రైతు దీపోకి పోయేసి మందు తీసుకొని వచ్చాను. అది వచ్చేసి 4 ml లెక్కన స్ప్రేయర్లో వేసుకొని ప్రతి ఒక్క చెట్టుకి అయితే స్ప్రే చేయమని చెప్పారు. బ్రో పెట్టేసే సక్సెస్ఫుల్. నా తాళం కాను ఇక్కడ మొత్తానికి చూడు అయిపోయింది నా తాళం. మేము తోట తీసుకునేటప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మమ్మల్ని బెదర్ కొట్టేశారు. ఏంటంటే ఈ తోటలో దెయ్యాలు ఉన్నాయి అయ్యి అనేసి. తోటలో దెయ్యం ఉంటే మాకేం భయం అసలు, వాటితో కూడా ఫ్రెండ్షిప్ చేస్తామయ్యా మేము. మీరు చేయరా చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. మనకి ప్రతి లైన్లో అరటి చెట్లు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క అరటి చెట్టు ఒక్కొక్క గెల వేస్తున్నది. ఇదేను మొన్న మేము చూసిన పాము కుసుము. ఇందాక మేము చెప్తా ఉన్నాం కదా వీడియోలో, ఇదే. ఇక్కడ ఒక వాటర్ ఆపిల్ చెట్టు, సపోటా చెట్టు కూడా ఉంది. సపోటాలు అయితే బొడ్డగా ఉన్నాయి. చూపి బ్రోట. నాకు సపోటాలు అంటే చాలా అమితమైన ఇష్టం. ఇది మంచిగా నీట్గా బూజు అన్నీ తీసేసి పెస్టిసైడ్లు అన్నీ కొట్టి బాగా పెంచి మంచి కాత వచ్చినాక కోసుకొని ఒక మంచి చిక్కు షేక్ అయితే చేసుకొని తాగుతా. అదైతే ఖచ్చితంగా ఛానల్లో అప్లోడ్ చేస్తా, మీరు మర్చిపోకుండా చూడండి. ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా ఒక చోట పుచ్చత్తనాలు అయితే వేద్దాం అనుకుంటున్నా. ఎట్లా పుచ్చకాయ సీజన్ స్టార్ట్ అయిపోయింది. పుచ్చత్తనాలు వేసి పెద్ద పుచ్చకాయ తీసి అవచేత కోసి ఒక జ్యూస్ కానీ చేసామనుకోండి భలే ఉంటుంది. బ్రో ఇక్కడ చూసా సర్ప్రైజింగ్గా ఇక్కడ ఒక మంచి నిమ్మ చెట్టు కూడా ఒకటి ఉంది బ్రో. నేను ఇప్పుడే చూసా. ఇన్నిసార్లు వచ్చింటాం కదా, ఒక 6-7 సార్లు వచ్చింటాం కదా మన తోటకి, నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడు గమనిస్తున్నా ఇక్కడైతే నిమ్మ చెట్టు కూడా ఉంది. నేనైతే వచ్చిన రోజే చూసేదాన్ని, నువ్వు ఇప్పుడు చూస్తున్నావు. నేను అసలు చూడలే. ఆ గెల చూపి బ్రో, ఆ గెల చూడు ఎంత బాగుందో. మామూలుగా మా తోటలో కూడా ఎంత పెద్ద గెల వచ్చి ఉండదు. రండి
చూడండి ఎంత ఉందో అమృతపాణి, మంచి గెల. బయట మార్కెట్లో అమ్మే అంత గెలది. నేను మామూలుగా అడిగా, బయట మార్కెట్లో అడిగాను, కేజీ వచ్చి 50 రూపాయలు అంట. మామూలుగా తొడి ఉంటుంది కదా ఆ కాండంతో కలిపి 50 రూపాయలు చెప్పారు. అమృతపాణి విడిగా కానీ కట్ చేసి కానీ వాళ్ళు తూకం పెట్టి కానీ ఇచ్చారనుకోండి, మామూలు అట్టుపళ్ళు అమ్ముతారు ఆ విధంగా ఇచ్చారనుకోండి 50 రూపాయలు అంట, కాదు 60 రూపాయలు అంట. ఈ తోటలోకి మోటార్ ఏదో గీర్లు తీసుకెళ్ళిపోయారంట దీంట్లో. బ్రో జాగ్రత్త, షాక్ గీక్ కొట్టాను. లేదు కరెంట్ లేదులే. ఆయన నీకంటే కరెంట్ పని తెలిసిన ఆయన, మాకేం తెలుసు కానీ చెప్పింది ఆయనకి కరెంట్ లేదని. ఆయనకంటే కరెంట్ పని తెలుసు కాబట్టి గబుక్కన ధైర్యంగా ముడుతున్నాడు. ఏందయ్యా కెమెరామ్యాన్ ఎట్ట మాట్లాడితే ఎట్టా? నీకు కరెంట్ లేదని చెప్పు, నాకు కాదు. దీనికి లాక్ వేస్తుంది, లాక్ తీస్తే వస్తుంది. ఈ వైర్లని తీసుకెళ్ళిపోయారట. మోటార్ అయితే ఇది అన్న రిపేర్ చేయించిస్తా అని చెప్పాడు. ఇక్కడ కానీ మనం మోటార్ వేసుకుంటే మన ఈ టెంకాయతో మొత్తం నీళ్ళు అయితే వచ్చేస్తాయి. కొంచెం మనం పాదులు చేసుకోవాల్సి వస్తుంది. మాకు మనిషిని పెట్టేసి పాదులు చేసుకుంటే, లేదంటే మనమైనా ఖాళీ టైంలో వచ్చి పాదులు చేసుకోవచ్చు. ఈ గోంగూర వచ్చేసి మనం లీజుకి తీసుకోపోయే ముందర అయితే చల్లారంట. మొత్తం 10 కేజీలు గోగు విత్తనాలు అయితే తీసుకొచ్చి చల్లారు. ప్రజెంట్ అయితే రంజాన్ స్టార్ట్ అయింది కదా, ఇది మొత్తం రంజాన్కి బాగా సేల్ అయిపోద్ది అని చెప్పారు వాళ్ళు. దీంతో పాటు మిరపనారు కూడా వేస్తున్నారా? లాస్ట్లో ఉన్నది మిరపనారా, ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి అంతే. మిరపనారు అక్కడ కట్టపైన ఓన్లీ మిరపనారు ఉందిలే, దాన్ని తీసేసి ఇంకో దగ్గర వేసుకోవచ్చు. దగ్గర ఈ గోంగూర అమ్ముకుంటే 10,000 దాకా రావచ్చు అని చెప్పారు. ఏమో చూడాలా, ఏం రా వస్తుందంటావా? నాకు కోసి అమ్మి డబ్బులు మంచి చేతికి వచ్చేందాకా చెప్పలేము ఏది ఎంత వస్తుంది అనేసి. అవును, అది నిజమేలే. గాలికి ఒక అరిచెట్టు పడిపోయింది అనుకుంటా, చిన్న పిందులు అంతంతే ఉన్నాయి. బ్రో ఆయన ఏదో సాధించినట్టున్నాడు. ఏం బ్రో చరణ్ బ్రో, ఏం సాధించినట్టున్నావే? ఎట్లా నీళ్ళ ఊరి నా టెంకాయ ఇదే ఆడబెట్టినట్టున్నా టెంకాయ. ఈ ఇసుక ఎందుకోసం అంటే మనం కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 70 అడుగులు పెట్టుకొని ఆ 70 అడుగులు మొత్తం ఈ చెట్ల కింద అంటే నీళ్ళు వచ్చేస్తాయి. అక్కడంతా ఇసుక జల్లేస్తాం అనమాట. ఆ ప్లేస్లో వరకు జాబులు తెచ్చేసి ఆ జాబుల్లో కోళ్ళు అయితే పెంచుదాం అనుకుంటున్నాం. దానికోసం అది పనిగా ఇసుక అయితే 2 ట్రిప్పులు అయితే తోలిచ్చాం అనమాట. మన తోట పక్కనే సమాధులు ఉన్నాయి. అలాగే ఈ తోటలో దెయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఇదే చోట మనం క్యాంపింగ్ చేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాం త్వరలో. చూస్తూనే ఉండండి యష్ వ్లాగ్స్. అందరూ మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ వ్లాగ్ షూటింగ్ అంతా అయిపోయి మొత్తం ప్యాకప్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఇది కనపడింది, ఉసిరి చెట్టు. దీన్ని మీకు కూడా చూపించాలని చెప్పి మళ్ళీ అంటే మా కెమెరామెన్ చూడండి నా స్థాయి కోపంగా చూస్తున్నాడు. కానీ నేను కూడా గమనిలేదు దీన్ని, ఇది గమనిలేదు. మళ్ళీ ఇటు చూడండి, ప్రతి ఒక్క కూరలోకి ఖచ్చితంగా పడాల్సింది ఏందే చూడండి, ఏముందో ఇక్కడ కరివేపాకు. ఇది అసలు గమనిలా ఫ్రెండ్స్. ఈ పెద్ద వాళ్ళు వచ్చేసి పక్క తోట అనమాట. పక్క తోటలో వచ్చేసి సొరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, కాకరకాయ ఉందంట, ఇవన్నీ వేస్తున్నాడు. మొన్న రీసెంట్గా చూసా, ఒక పొట్లకాయ ఉంది, ఇంత ఎత్తుంది, అసలు నాకన్నా ఇంత ఎత్తుంది. అది దాన్ని కూడా వీడియో చేసాం, మన ఛానల్లో చూడొచ్చు. మన ఛానల్లో వెళ్దాం. అదే బాస్కెట్ లీజుకి ఇచ్చా కదా, చుట్టూ నాటుతాం. అది గ్రీన్ మెస్ తీసుకొచ్చున్నాం. గ్రీన్ మెస్ నాటేసి గ్రీన్ మెష్ రాళ్ళు కూడా ఉన్నాయి. ఇది ఫెన్సింగ్ ఏం పెట్టట్లేదు. ఫెన్సింగ్ కావాలంటే మళ్ళీ చూసుకుంటాం నిదానంగా. ప్రస్తుతానికి ఏంటంటే ఆ గ్రీన్ మెస్ కట్టేసి ఆ గ్రీన్ మెస్ లోపల జాబులు పెట్టి ఆ జాబుల లోపల ఈ కోల్డ్ మెస్